అంట ఆడి జాతకం ఆడికే తెలియదు. మన పిల్లల జాతకం ఏం చెప్తాడు? అది లెక్క మార్క్స్ వార్త చూద్దాం. ఆయన చేతులుంచి వారిని దీవించిన మాట ఉంటుంది. మార్క్స్ వార్త మంచిది చూడమ్మా. 10వ అధ్యాయము 15వ వచనం, 15-16 చదవండి చెల్లమ్మ. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. తర్వాత మాట ఆ తర్వాత ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. ప్రైజ్ లార్డ్. ఎవరి చేతులు అయ్యి? యేసయ్య చేతులు. విన్నారమ్మా? ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని ఏం చేశాడంటే ఆయన వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. దేవుని కౌగిట్లో మన బిడ్డలు భద్రపరచబడితే వారికి ఆశీర్వాదాలు వస్తాయి. మన బిడ్డలు ఎక్కడ ఉండాలంటే దేవుని కౌగిటిలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో దాచబడాలి బిడ్డలు. అది ఎంతో క్షేమకరమైంది, ఆదరణకరమైంది, మంచిది, ఉపయోగకరమైంది దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన చేతులు ఎత్తి వారిని ఏం చేశాడు? ఎవరి చేతులు ఉండాలి మన మీద? అమ్మా విన్నావా? ఏమంటే మీ చేయి పెట్టండి, ఏమంటే మీ పేజీ ఎవరి చేతులు ఉండాలి? యేసయ్య చేతులు ఉండాలి. చాలామంది అండి ఒరే వెళ్ళరారా అని చెప్పేసారని. అంటే ఎవడే వెళ్తాడు చిలక బసినోడు వెళ్తుంటే ఇలా బాబా కూర్చొని చెప్పాను. ఆయన మామూలుగా వెళ్ళలేవు దేవుడే కూర్చోబెట్టుకుని ఏం చేద్దంటే ఇలా రారా చేయి చూపించు ఏం చెప్తాడు? ఆ చిలక వచ్చి ఏం చేద్దంటే ఆడిక్కడ ఆడి చేతిలో ఉంటుంది మంత్రం అంతా. ఎవరి చేతిలో ఉంటుంది అని నేను అంతకుముందు చిలక ప్రశ్నలు ఏం చెప్పలేదమ్మా, మామూలు చెప్తున్నా. ఆ టెక్నిక్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? చేతిలో ఉంటాయి. అర్థమవుతుందా? ఆడు అనగానే టక్ దాన్ని నేర్పుతాడు. దాన్ని మాటలే నేర్పుతుంటే ఇంక ఇవన్నీ నేర్చుకోదు. వెంటనే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో అని చెప్పి తీస్తాడు. ఆడు తెలిసి ఏది తీస్తే ఆ కార్డులన్నీ సంగతి అంతా తెలుసు. ఏ మాయమాడి చెప్తే నువ్వు వెంటనే ఆడికి చేయాల్సిన పని చేస్తావు వాడికి తెలుసు. అందుకే అది తీస్తాడు. మీరు అనుకుంటారు అయ్యి బాబు పిల్లడి గురించి అంతా చెప్పేశారు బాబా, అంతా చెప్పేశారు బాబా, అంతా ఏం చెప్పేశారు? ఆడన్నాడు నన్ను నువ్వు గొప్ప ఆఫీసర్ అయిపోతుంది. నేను ఆఫీసర్ అవ్వాలా? మా అమ్మ కూడా చెప్పించింది అలాగే. ఎప్పుడు